హలో అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇక్కడ నేను లేసేసరికైతే మా వదిన రథం ముగ్గేసింది. నేను లేసి కాకరకాయలు అయితే తెంపినా. మా చెట్టుకైతే మస్తు కాకరకాయలు కాసినాయి ఈసారి. కాకరకాయలు తెంపిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే దేవుణ్ణి మొక్కుకున్నా. ఈరోజైతే మేము మల్లన్న బోనాలు చేసినాం. మా దగ్గర అయితే భోగి రోజు అయితే మల్లన్నకి బోనాలు చేస్తారు. ఆ రోజు కుదరని వాళ్ళైతే ఉగాది వరకు ఏ రోజైనా ఒక సండే రోజు చూసి మల్లన్న బోనాలు అయితే చేస్తాం. మేమైతే ఈ రోజు చేస్తున్నాం. బోనంలోకి అయితే టమాటా, చిక్కుడుకాయ, వంకాయ, కాకరకాయ ఒక కర్రీ అండ్ పప్పు, గుమ్మడికాయ కలిపి ఇంకో కర్రీ. జస్ట్ అన్నీ కలిపి అందులో ఉప్పు, పసుపు వేసి ఉడకబెడతారు అంతే. అండ్ బోనం అయితే బెల్లన్నం, కొంచెం పసుపు వేసి అయితే బోనం అన్నం చేస్తాం. నేను వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా వేస్టేజ్ని మాత్రం అస్సలు పడేయను. ఖచ్చితంగా చెట్లకైతే ఎరువులాగా వేస్తాను. చెట్లకైతే ఇది మంచి ఎరువు, మంచి న్యూట్రిషన్ అయితే ఇస్తుంది చెట్లకి. ఇప్పుడు నేను కాకరకాయలు తెంపిన చెట్టు కూడా ఏం ఎరువులు అయితే వేయలేదు. జస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వేస్టేజ్ మాత్రం ఖచ్చితంగా చెట్లకైతే వేసేదాన్ని. ఇవైతే చిక్కుడుకాయ చెట్లు. బయట నుంచి తెచ్చిన చిక్కుడుకాయ మొలకలు వచ్చాయి అన్నమాట. వస్తే రావో అనేసి అలా పెట్టాము 1 వీక్ బ్యాక్. సో వచ్చాయి. ఇంకో చెట్టు అయితే చామంతి చెట్టు. వీటికైతే ఎరువేసి ఇంట్లోకి వెళ్ళేసరికి అయితే అమ్మ బెల్లం కట్ చేయమని చెప్పింది. బోనాలు అయితే చేసి స్వామి వారికి అయితే బోనం చెల్లించాం. వరహారాని పూజ మల్లయ్యో